నిన్న ఆయన ఒక భార్యను ముక్కలు ముక్కలుగా నరికిరు కదా ఇడ ఏడా బోడుపల్లి అమ్మాయి బీసీ అంటగా, అమ్మాయి గొల్ల మహేందర్ రెడ్డి, వీడు మహేందర్ రెడ్డి. ఇక్కడ ముక్కలు ముక్కలుగా నరికితే ఎంత చాకచక్యంగా ఈ ప్లేసులో అమ్మాయి రెడ్డి అయి ఉండి అబ్బాయి బీసీ అయి ఉంటే ఏం జరిగేది మీరు చెప్పండి. ఇప్పుడు అబ్బాయి ఏమో రెడ్డి ముక్కలు ముక్కలుగా నరికిండు, వాని మీద ఈగ వాలకుండా జైల్లోకి పోయిండు. ఈగ వాలకుండా ఎవరు చేసిరు? సిఐ రెడ్డి, ఏసీబీ రెడ్డి, ఈ రెడ్లంతా కలిసి ఆ రెడ్డి గారికి ఏం కాకుండా చాలా జాగ్రత్తగా పెట్టారు. ఇక్కడ ఒక బీసీ మహిళ మాట్లాడుతుంది, వాళ్ళ అమ్మ ఆ పిల్ల వాళ్ళ చిన్నమ్మను ఎవరో మాట్లాడుతుంది, నీకేం గతుందే, నువ్వు రెడ్డి అహంకారివి, నీకు ఇలా నా బిడ్డకు జరిగినట్టు మేము బీసీలమని మాకు అన్యాయం జరిగిందని చెప్పు ఉందా? ఇదే గనక రెడ్డి ప్లేస్లో బీసీ బిడ్డ ఉండి ఇటువైపు రెడ్డి అమ్మాయి ఉంటే ఏం చేశాడంటే ఇదే సీఐ ఏం చేస్తాడంటే వాని ఇల్లు గాలబెట్టేదాకా చూస్తుండే. అర్థమైందా? ఒక రెడ్డి అమ్మాయిని చేస్తే ఎన్కౌంటర్ చేసిరా ఈ సమాజంలో, ఎన్కౌంటర్ చేసి పారేసిరు. మరి ఇక్కడ బీసీ బిడ్డ విషయంలో ఇదెందుకు జరగదు? ఆడ శ్రీనివాస్ రెడ్డి అనేటువంటి ఆజీపూర్లో ఇలా ఊరుపక్క పొంటి బీసీ బిడ్డలను అత్యాచారం చేసి భూమిలో బాధ పెడితే వాని దున్నపోతును మేపినట్టు మేపుతా ఉన్నారు. అందులో పిల్లని కూడా గవర్నమెంట్ లో చూపించుకుంటుందంట, అడుకొచ్చుకొని తిన్నదంట, నిన్న మొన్న తెచ్చి పెట్టుకుంటూ రోజు తింటాడంట, బయట పోతాడంట. ఎట్లా నన్ను నిన్ను మంచిగా చూస్తే సార్ మంచిగా ఉండు అని చెప్పినాం సార్. మేము పెడుతుంటాం సార్, ఏదన్నా నా బిడ్డని విడిచిపెట్టి పెట్టుకుని ఉండేవాడు. వాళ్ళందరూ ప్లానే సార్, వాళ్ళ అమ్మ నాయనకి ఇష్టం లేదు, అందరు పెళ్లి చేసిరు కదా సార్, వాళ్ళందరూ మాట్లాడాలిగా పిల్లతో. ఇప్పుడు ఎవరు మాట్లాడారంట, పిల్ల ఫోన్ చేసి ఎవడని కట్లా మా పోలంజ పుష్టి లంజ వేలంజ అంటదంట. మేము గొల్లలం సార్, అది కాపు లంజ, కాపుది కానీ మా గొల్లతనవండి, పిచ్చ గొల్లతనవండి. అట్లా దానికి ఆ రీతి లేదు. ఆదుడికి ఎట్లా అన్నదో నాకు కావాలి సార్. నేను తప్పు గొప్ప నా పిల్లని ఎట్లా పుట్టుకుంది, ఎట్లా చేసి పెళ్లి ఫోటో కదా, ఎట్లా వేసుకొని ఫోటో కదా సార్. ఏం పేరు వాళ్ళ పేరు? మహేందర్ రెడ్డి. ఇక వాణ్ణి నీవు అత్యాచారం చేసినోడు, మర్డర్ చేసినోడు రెడ్డి అయితేనే ఒక న్యాయం. ఈడ బాధితులు బీసీ అయితే ఇంకోనే. ఒకవేళ బాధితులే రెడ్డి అయితేనేమో ఎన్కౌంటర్లు చేస్తారు, స్పెషలిస్టులు అవుతా ఉంటారు. ఆడ ఇక్కడ బీసీల కో న్యాయం, మీకో న్యాయం. చట్టం రెండు రకాలు ఉంటుందా? అప్పుడే గిరిజనులు ఒక లక్ష్మి చనిపోతే సేమ్ అదే ఘటన జరిగినప్పుడు, గిరిజన లక్ష్మి చనిపోయినప్పుడు ఏం చేసినారు? దిశాఘటన జరిగినప్పుడు ఒకటేసారి. కానీ ఆ ఘటన పక్క పట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోరు బీసీ ప్రజలారా, సిఐ రెడ్డి, ఏసీబీ రెడ్డి, వీళ్ళందరూ రెడ్లు ఉండి ఒక రెడ్డి వాడిని ఎట్లా రక్షించారు చూసినావు? ఇక్కడ ముక్కలు ముక్కలుగా నరికినోని అక్కడ మూసీలో తీసుకుపోయి పడేసినాడు. తల దొరకలే. ఇంకా చాలా ఘోరాతి ఘోరంగా ఇక్కడ నాకు ఎవరో నాకు పొద్దున్నే పెట్టిరు నా మెసేజ్, నేను చూసిన. తీసుకొస్తున్నాడు అన్నా, ఈ తల్లిలో బీసీ చైతన్యం ఎంత వచ్చిందో చూడని పెట్టిండు ఆయన నాకు. ఎందుకు బైసాప్ అంటే ఆమె ఈ మర్డర్ని రెడ్డి బీసీ కోణంలోకి తీసుకొచ్చి ఎట్లా చెప్తుందో చూడన్నా. వాళ్ళ అహంకారం గట్లా ఉంటుంది. నేను పెడతా అంటే ఇట్లా ఉంటుంది అన్నట్టు వీళ్ళ కథ ఇగో ఇట్లా ఉంటుంది. వీళ్ళ కులబోళ్లను ఎంత చాకచక్యంగా రక్షించుకుంటూ, బీసీ ప్రజలారా మనం ఇప్పుడు మేల్కోవాల్సినటువంటి సందర్భం ఇది. ఎందుకంటే నాకు ఆయన పంపించినన్నా అది ఇగో మీరు చేపట్టిన బీసీ ఉద్యమం సామాన్య ప్రజలు ఎట్లా వచ్చిందో చూడన్నా అని చెప్తుండు. చూడు, ఒకవేళ ఈడ బీసీ వాడే నరికినుంటే ఈ ఛానళ్ళు, ఈ రెడ్డి గారి ఛానళ్ళు ఇవన్నీ కూడా గగ్గోలు పెట్టి వాడిని ఎన్కౌంటర్ చేసేదాకా, వాని ఇల్లు కూల్చేదాకా, కాల్చేదాకా ఇడిచిపెట్టకపోదురు. ఇక చూడు, నేను మాట్లాడా బాబా దగ్గర పైసలు 2000 సర్పంచ్ చేత్తోనే ఇచ్చిన బిడ్డకు ప్రియాంక రెడ్డిని రెడ్డి సన్ చంపి. ప్రియాంక రెడ్డికి ఏం న్యాయం చేసింది సారు? ఏం చేసిండ్రు?
ప్రియాంక రెడ్డి అనే ఆమెను అత్యాచారం చేస్తే ఎన్కౌంటర్ చేసిరు కదా, మరి రెడ్డి ఆమె కథ చేసిరు కదా, మరి నా బిడ్డకి ఏది న్యాయం అని అడుగుతా ఉంది. వాస్తవం అది. దిశ ఘటన. రెడ్డి సని మేము బీసీలో శ్రీనివాస్ రెడ్డి అంటోడు నలుగురిని చంపిండు, వాడు జైల్లో దున్నపోతు తిన్నట్టు బతా ఉన్నాడు ఆడ. వారికి లేవు ఎన్కౌంటర్లు. అధికారం ఎవరి చేతిలో ఉంటే ఆ వర్గాలకు న్యాయం జరుగుతుంది, గుర్తుపెట్టుకోర్రి. వీళ్ళు ఎప్పటికి మనోళ్ళు కాదు.